గ్రహణం. గ్రహణం గురించి ఈ ఇయర్ అసలు వీడియో చేయకూడదు అని నేను గట్టిగా డిసైడ్ అయ్యాను. బికాస్ చేసి చేసి నాకు చిరాకు వస్తుంది. బికాస్ ఎంత చెప్పినా కూడా మీరు వినరు. ఓకే, రేపు స్కాన్స్ పెడదామంటే ప్రెగ్నెంట్ లేడీస్ రారంట, గ్రహణం అంట. యూఎస్ఏ యూకేలో ఉన్న వాళ్ళు కూడా 3 రోజుల పాటు ఇంట్లో వాళ్ళు కదలొద్దంటున్నారు, తిరగొద్దంటున్నారు, గ్రహణం అంటున్నారు. ఏం చేయాలని అంత ఎడ్యుకేటెడ్ వాళ్ళు అడిగితే ఇంకా కండక్ట్ చేయడంలో కూడా పాయింట్ లేదు అనిపిస్తుంది. సో బాగా డిసైడ్ అయ్యాను అసలు ఇయర్ చెయ్యను, ఇంకా ఎప్పుడు గ్రహణం గురించి వీడియోస్ చేయనని. ఇంటికి వెళ్ళాను ఇందాక ఓపెన్ అయిపోయిన తర్వాత. వెళ్తే ఒక ఆవిడ మెసేజ్ పెట్టింది ఇన్స్టాగ్రామ్లో, చక్కటి ఇంగ్లీష్లో. అంటే ఎంత మంచి వర్డ్స్ అంటే మంచి వొకాబులరీ, మంచి గ్రామర్, ఎవ్రీథింగ్. ఎడ్యుకేటెడ్ పేషెంట్ పర్సన్. హాయ్ మ్యామ్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ హ్యావ్ 5 months old baby. As we know, there is a lunar eclipse tomorrow, and as elders say that to keep tulsi or any grass into the food. So what about the babies, ma'am? ఫుడ్లో ఏదో ఆకుంటుంది, అది నాకు తెలీదు. మళ్ళీ ఏదో ఏదో గడ్డి అది వేయకూడదు అని అన్నానని చెప్పి నన్ను మళ్ళీ యాంటీ హిందూ, మీరు క్రిస్టియన్, అది ఇది మెసేజెస్ పెట్టారు లాస్ట్ టైం. సో ఏదో వేయాలి అంటారు అంట. సో ఈవిడేం అడుగుతున్నారంటే తులసాకు కానీ అది ఏదైతే గడ్డి పరుకులు ఏవో వేయమంటారు కదా, అది కానీ మిల్క్ పౌడర్లో కలపాలా, ఫార్ములా మిల్క్లో అని అడుగుతుంది ఆవిడ. అంటే దీనికి ఏడవాలా, నవ్వాలా, ఏమనాలి నాకు అసలు అర్థం కావట్లేదు నిజంగా. ఇప్పుడు నేను ఒక 4 సంవత్సరాల నుంచి వీడియోస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు అందరు వెనుకల దిశలో చేస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు కదా, ఆ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ యాడ్ చేసి మంచిగా చెప్తున్నారు కదా, గ్రహణాల్లో ఏమీ ఉండదు, చేయక్కర్లేదు అని. పీడియాట్రిషియన్స్ ఎంతమంది వీడియోస్ చేస్తున్నారు ఇప్పుడు? అందరూ చెప్పే బేసిక్ థింగ్ ఏంటి? ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ఫస్ట్ 6 months. ఇప్పుడు అసలు ఈ గడ్డి తులసాకులు కలపడం ఏంటి ఫార్ములాలో? అసలు ఎలా వచ్చింది అసలు థాట్? అంటే వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్? సో అలాగేమైనా కలపొచ్చా పాలల్లో? అసలు ఏది కలపకూడదు. ఏది కలిపినా బేబీకి ఇన్ఫెక్షన్ వచ్చే చాలా ప్రమాదం అది. ఓన్లీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. లేదు ఫార్ములా ఫీడ్ ఇస్తున్నారు అంటే బాయిల్ చేసి కూల్ చేసిన వాటర్లో పౌడర్ యాడ్ చేసుకోండి. ఇది కాకుండా ఏది ఇచ్చినా కానీ బేబీకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ 6 monthsలో బేబీ గట్ ఇమ్యూనిటీ అది కొంచెం వీక్గా ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ హై ఉంటాయి మనం ఎక్స్ట్రా ఏది చేసినా కానీ. ఎలా వచ్చిందో మీకు ఈ థాట్ నాకు అర్థం కావట్లేదు. ఇంకెవరికి కూడా ఈ ఆలోచన రాయాల, ఈ ఆలోచన ఇంకెలాంటి ఆలోచనలు ఉన్నాయో కూడా నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ దయచేసి ఇలాంటివి ఏమి చేయకండి. అన్ని మిత్స్ ఫాలో అవ్వక్కర్లేదు. పాతకాలం వాళ్ళు పెట్టారంటే అప్పటికి ఏదైనా రీజన్ ఉండుండొచ్చు. నేను లాస్ట్ ఇయర్ గ్రహణం కూడా ఇదే వీడియో చేస్తాను దాని గురించి. ఆ వీడియోస్ చేస్తే ఎక్కువ వ్యూస్ వచ్చేస్తున్నాయి, రీషేర్లు అయిపోతున్నాయి, అన్నీ అయిపోతున్నాయి. బట్ పీపుల్ ఆర్ నాట్ చేంజింగ్. దట్స్ వాట్ హర్ట్స్ మీ మోస్ట్. What is the point of taking some time and making an educational video if it's not able to change people? So న్యూబార్న్ గురించి కూడా ఇలాంటివేవో చేసేస్తారని మాత్రం అసలు అనుకోకండి. ఫస్ట్ 1 year వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని. ఓకేనా?